వచ్చారండి? మీ నాన్నగారికి ఎలా ఉంది ఇప్పుడు? ఆ, ఆయన సావడానికి సిద్ధంగా ఉన్నాడు. నేనే చచ్చి బతుకుతున్నా. అయ్యో! ఏంటండి ఆ మాటలు? అలా మాట్లాడుతున్నారేంటి? ఆ, నీకు ఉద్యోగం వచ్చిందన్న విషయం నువ్వు చెప్పకున్నా బయట ఎవరో చెప్పారు చూసావా? అప్పుడే నేను చచ్చిపోయాను. ఆ రోజు ఆ రోజు మీకు చెప్దామనే అనుకున్నా. అనుకున్నావు, కానీ చెప్పవు. చెప్పాల్సిన అవసరం నీకు లేదనుకున్నావు. నేను కోట్లు సంపాదించలేదు. నాకు కార్లు బంగ్లాలు ఉండి ఉంటే, మంచి ఉద్యోగం ఉంటే నువ్వు అప్పుడు చెప్పేదానివి. కానీ నీ ముందు నేను నథింగ్, నువ్వు సంథింగ్ గ్రేట్. ఎందుకండి లేనిపోని మాటలతో నన్ను బాధ పెడతారు? నాకు జాబ్ వచ్చిందన్న సంతోషంతో ఫస్ట్‌గా మీకు చెప్దామనే వచ్చాను. ఈలోపు మామయ్య గారికి బాలేదని చెప్పారు. అంతటితో ఆగిపోయాను. మీరు తిరిగి వచ్చాక చెప్దామనుకున్నాను. ఈలోపే మీకు తెలిసిపోయింది. మీరంటే గౌరవం లేక కాదండి నాకు. ఆ, వంక బాగానే దొరికిందిలే. అయినా నువ్వు చెప్పకపోవడం మంచిదిలే. నీ ముందు నేనెంత? అదేంటండి నేనేది చేసినా మన కోసం, మన పిల్లల కోసమే కదండీ! నువ్వేది మన కోసం చేయట్లేదు. నువ్వు నన్ను గెలవాలన్న అహంకారంతో చేస్తున్నావు. హ్మ్, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడుతున్నావు. 10 మందిని పోషించే శక్తి, ధైర్యం నీకొచ్చింది. ఈ చేతగాని మొగుడు నీకు అవసరం లేదు. అందుకే ఈ ఇంట్లోంచే కాదు, నీ జీవితంలోంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. గుడ్ బై.